వెల్కమ్ టు చెట్టు మీద కోతి ప్రశ్నలు. ఈ ఆట గురించి మీకు తెలుసా? ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇప్పుడు మీకు నేను ఒక 5 క్వశ్చన్లు ఇస్తాను. అందులో 3 ప్రశ్నలకు ఎవరు చెప్తారో అప్పుడు చెట్టు మీద కోతి ఆట నాతోనే ఒక రచ్చ ఆడతారు. లెట్స్ స్టార్ట్ చేద్దాం. గేమ్ ఓకే. మొదటి ప్రశ్న ఫస్ట్ మనం ఒక అది ఇంట్రొడ్యూస్ చేసుకున్నాం. పేర్లు చెప్తారు అందరూ. ఫస్ట్ నీ పేరు చెప్పు. చెట్టు మీద కోతి లెక్క మాగుకున్నావు ఆ గుడ్డలు వేషం వేసుకొని. కానీ అడిగే ప్రశ్నలకు నాకు నేను గెలిచేటట్టు కొంచెం మంచిగా మనం ఎంత చూసుకుందాం. ఓకే 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 ఓకేనా? నా పేరు కర్రె ప్రశాంత్. ఇక కర్రాని సూత్రం అర్థమైంది. దేశం బరాబర్. రైట్. మీ పేర్లు చెప్పండి. ఒకరికొకరు ఇంట్రొడ్యూస్ చేసుకున్నాక గేమ్లోకి వెళ్దాం మనం. పేరు చెప్పండి. నా పేరు నరేష్. నా పేరు చంద్రమౌళి. నీ పేరా బాబు? నా పేరు అక్షయ్. ఈ పక్క పొంటి ఆయన పేరు పన్న బన్ను. నీ పేరేందా? నీ పేరయ్యా? ఎల్లయ్యనా? ఏడ్చుకున్నట్టే ఉంది నీ పేరు. మంచిది. మరి గేమ్లోకి పోదామా? రైట్. 5 ప్రశ్నలు ఉంటాయి బాబు. 5 ప్రశ్నలకెళ్ళి 3 ప్రశ్నలు ఎవరు చెప్తారో వాళ్ళు వచ్చి నాతో చెట్టు మీద కోతి ఆట ఆడతారు. రైట్. మరి గేమ్లోకి పోదామా? పడవద్దు కానీ. అయితే కితకితలు సినిమాలో హీరో ఎవరు చెప్పండి. ఒకసారి రిపీట్ సార్. కితకితలు మూవీలో హీరో ఎవరు? కొంచెం ఆలోచించి చెప్పండి అయ్యా. నరేష్. క్లాప్. బాగా ఆలోచించి చెప్పారండి మీరు. మీకు ఇంకా 2 ప్రశ్నలు చెప్తే మీరు గేమ్లోకి రావచ్చు. రెండవ ప్రశ్న, జంబలకడి పంబాలో హీరో ఎవరు? నరేష్. వెరీ గుడ్. ఎల్లయ్య గారు మీరు నిజంగా వెళ్ళిపోయేటట్టే చెప్పారు. మనం 3వ ప్రశ్నకు పోదాం. 3వ ప్రశ్న, స్పెండర్ ప్లస్ బండికి ఎన్ని గేర్లు ఉంటాయి? చాలా డల్ అవుతున్నారు. ఐ రిపీట్ ద క్వశ్చన్. స్పెండర్ ప్లస్ బండికి ఎన్ని గేర్లు ఉంటాయి? గేర్లు. వావ్, వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. 4 గేర్స్. 4 గేర్ లేదు, ఏం లేదు. నేను అప్పుడు ఒక్క గేర్ లేదు. 4 గేర్లు ఎట్ట నాకు చెప్పు ఇప్పుడు. అరే గేర్ల బండి బాబు, ఎక్సెల్ బండి కాదు. గేర్ల బండి. గేర్ల బండ? నా బండి కన్నా పెద్ద. నువ్వు వెనకట మీ తాత కొన్న లూనా వేసుకుని వచ్చి నువ్వు 4 గేర్లు ఉంటాయి. 4 గేర్లు ఉన్నాయని మాకే గేర్ల బండి వేసుకున్నా నేను చూపిస్తాను. కూర్చో. బాగానే తెలిసినట్లు వేసిన కూర్చో. మరి నేను నడిపినప్పుడు ఒక్క గేర్ లూనా బండి నువ్వు కూర్చో. నేను నడిపింది ఎక్సెల్. అక్కడక్కడ పని చేసుకుంటుంటున్నావు. మొన్ననే కొనుకొచ్చింది మా తాత కొత్త బండి. ఇస్తా. 4 గేర్ల బండి ఉన్నా కొత్త బండి. మంచిగా చెప్పినవారు. అప్రిషియేట్ చేయండి మనల్ని. 4th క్వశ్చన్. యాక్చువల్లీ మల్లయ్య నాని పేరు? ఎల్లయ్య. ఎల్లయ్య, మహేష్. మీరు ముగ్గురు మనిషికో క్వశ్చన్ మా చెప్పారు. కానీ ఇప్పుడు ఇక 2 ప్రశ్నలు ఉన్నాయి. అవి ఎవరు చెప్తారో వాళ్ళు నాతో గేమ్ ఆడతారు ఫైనల్ దాకా. అయితే 4th క్వశ్చన్కి పోదాం మరి ముంగటి వరకు. అయితే కుక్కకు ఎన్ని కొమ్ములు ఉంటాయి? రిపీట్ ద క్వశ్చన్. కుక్కకి ఎన్ని కొమ్ములు ఉంటాయి? శేఖర్ కమాన్, కోట్ కాలేదు రే గుర్తి. కుక్కుందిరా, దాని కొమ్ము లేవురా. నిజమేనా? అరే నువ్వు కింద మీద చూసినవారా అసలు? చూడలేరా. ఐ రిపీట్ ద క్వశ్చన్. కుక్కకి ఎన్ని కొమ్ములు ఉంటాయి? చంద్రమౌళి ఎన్ని? ఫస్టే ఊపి ఉండే, ఇప్పుడు ఉత్తదైంది. ఒకసారి రిపీట్ సార్. కుక్కకు ఎన్ని కొమ్ములు ఉంటాయి? ఒక్కటే. ఏంటిదిరా అది? కొమ్మురా. రైట్ ఆన్సర్. గుడ్డల మొక్క పోడా. కుక్క కొమ్ములు ఉంటాయా? కుక్క కొమ్ములు ఉంటాయా? కుక్క కొమ్ము ఉంటాయా? నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటిది అని చెప్పిన ఆన్సర్ ఏంటిది?
గుడ్డలు ముగ్గపోడా కుక్కలు కొమ్ముంటాయా ఉంటే చెప్పు నాకు చెప్పు చెప్పు ఉంటాయా నువ్వు ఇంకా చెట్టు ఎక్కువ చెప్తున్నావు నువ్వు ఇంకా నిన్నే వర్ర పట్టుకొచ్చింది నేనే వచ్చిన నువ్వే వచ్చినావా నువ్వు మొత్తం వాళ్ళు మొత్తం వచ్చా మొత్తం వచ్చి నాకు ఒకసారి బరిగి ఎందుకో నువ్వు ఈ బిడ్డ చెప్తా ఇగో తీసుకో ఒకసారి కుక్క స్పెల్లింగ్ రాయి కింద తెలుగులా ఇగో కొమ్మిత్త కావచ్చు వచ్చిందా ఈ కుక్కకు కొమ్ము ఇచ్చినావా ఇచ్చిన ఏమో ఎన్ని కొమ్ములు ఉన్నాయో కుక్కకు ఇది దగ్గరికి రా కొమ్ము దొరికిందా ఒకటి ఉందా కొమ్ము ఇగో ఏమో ఎగురుతుంది ఇంకా గుడ్డెరుగు మొగపోడ ఆట గుడ్డెరుగు మొగపోడ చంద్రమౌళి గారు మీరు చాలా బాగా ఆన్సర్ చెప్పారు మీరు ఇంకొకటి చెప్తే మీరు గేమ్లోకి వెళ్ళిపోవచ్చు లీడ్లో మీరే ఉన్నారు క్లాప్స్ వెళ్ళిగా కొట్రా చంద్రమౌళి గారు ఇప్పుడు లీడింగ్లో మీరే ఉన్నారు అయితే ఐదో క్వశ్చన్లోకి వెళ్ళిపోతే 1/2 లీటర్ పాలల్లో ఎన్ని పాలు ఉంటాయి చంద్రమౌళి కమాన్ కోట్ కాలేజ్ రేకుర్తి ఈ ఎల్లిగాడ 2 పాలుంటాయి వెరీ గుడ్ పడిపోయిన మొక్క కూడా 6 లీటర్ పాలలోకి వెళ్ళి 2 లీటర్లు ఎట్లా వస్తాయి అందులో ఉన్నాయి 6 లీటర్ పాలు బరాబరే ఓకే బరాబరే నువ్వు వాళ్ళు మొత్తం చదువుకున్నావా ఇంగ్లీష్ మీడియం చదువుకున్నా ఇంగ్లీష్ మీడియమా అంతేనా ఇవ్వరు దాకానే ఎల్లిగానికి చెప్పితే వాడు తలకాయ అంతా గుర్తుకున్నాడు పని ఒకసారి అడుగు మంచిగా అడుగు వెళ్ళాను ఇటు రాయ నువ్వు ఇక్కడ అలాట నువ్వు ఇప్పుడే నేర్చుకున్నావుగా అవునా ఎందుకే మరి గట్టి అయితే ఆయనకు కూడా తెలిసినట్టు కానీ ఇట్లా నేను చెప్తా 1/2 లీటర్ పాలల్లో ఎన్ని పాలు వచ్చినాయి 2 పాలు వచ్చినాయి మరి బరాబరే చెప్పిండా ఇక మరి అందులోకేమో పొడుతాండి కూర్చో ఓకే చంద్రమౌళి గారు నాతో గేమ్ ఆడబోతున్నారు కంగ్రాచులేషన్ చంద్రమౌళి గారు థ్యాంక్స్ ఎల్లిగాడు వచ్చిదాడు కానీ నోటి అయ్యే చంద్రన్న నోటి వేసిరా కంగ్రాచులేషన్ అన్నం తిన్నా ఎప్పటి అన్న ఏమన్నా ఓకే తినచ్చిన నీ వాడి క్వశ్చన్లకు నీ పద్ధతిలో తిన్నా బలపడేది రైట్ చంద్రమౌళి గారు కంగ్రాచులేషన్ మీరు షెట్ ఎక్కాడతారా గుట్ట ఎక్కాడతారా నాతో గేమ్ నువ్వు గుడ్డెలు మొక్కపోనివి నువ్వు సెట్ ఎక్కి ఆడుతున్నావు నేను మనిషిని కిందికి దిగి బండ్ల మీద ఆడుకుందాం నీ లెక్క గుడ్డెలు కాదు మనిషిని నువ్వు కూడా కొంచెం మనిషి లెక్క మీద ఆ గుడ్డెలు వేసం వేసుకున్నావు దిగో ఇట్లా పడితే గేమ్ ఆడితే ఇది పట్టుకో చంద్రన్న గుడ్డెలు మొక్కపోయింది పెద్ద కాడు గుడ్డెలు కూడా కింద మెల్లవాళ్ళు